చక్కటి ధ్యాన స్థితి అంటే ఏంటి అంటే ఒక ఫార్ములాస్ చెప్తాను చూడండి. ఇన్ ద జోన్ స్టేట్ అంటారన్నమాట. ఇన్ ద జోన్ అంటే చక్కటి ఆల్ పూ పూర్తిగా మనము అవేర్‌నెస్‌తో ఉన్నాం. పరిపూర్ణమైన అవేర్‌నెస్ చక్కటి ఇన్ ద జోన్ అంటారు దాన్ని. ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడేవాళ్ళు ఏమంటారంటే, వాలీబాల్ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కోసారి చాలా దూరంలో ఉన్న వాలీబాల్ బుట్ట ఉంటుంది గదా! దాని బాస్కెట్ బాల్ సారీ. బాస్కెట్ బాల్‌లో ఆ బాస్కెట్ ఉంటుంది గదా! దానిలో అలా విసిరేయాలి కదా! అలా విసిరేసినప్పుడు చేతిలో ఎంత దూరంలో ఉన్నా గాని వాళ్ళు ఇన్ ద జోన్‌లో ఉన్నారనుకోండి. ఇన్ ద జోన్ అంటే పర్ఫెక్ట్ స్టేట్ అన్నమాట. బాడీ, మైండ్ చక్కటి అలైన్‌మెంట్ అంటే దాన్ని చక్కటి విశ్వంతో అనుసంధానమై ఉండడం. మన బాడీలో అంతా కూడా ఒక చక్కటి కూర్పు అన్నమాట. ఫ్లో స్టేట్ అని. దానిలో ఉన్నప్పుడు ఏంటి కరెక్ట్‌గా అలా వేస్తే చాలు ఆ బాల్ కరెక్ట్‌గా ఎళ్లి బాస్కెట్‌లో పడుతుందంట. అంటే పర్ఫెక్ట్ ధ్యాన స్థితి అన్నమాట అది. ఇన్ ద జోన్ స్టేట్ అన్నమాట. దానికి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మనకి? ఎంత సమయం కావాలి? ఫస్ట్ 5 సెకండ్స్. తర్వాత ఆహ్, కనెక్ట్ చిరునవ్వు నవ్వి ఒక సెకండ్ లోపల కూడా కనెక్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్‌లో 5 సెకండ్స్, 10 సెకండ్స్, 1 మినిట్ ఈ 3 పెట్టుకుందాం. ఇవేంటంటే అలా, అలా చక్కగా డాట్స్ కనెక్ట్ అవుతూ మనం పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్‌గా ధ్యాన స్థితి ఎంజాయింగ్ స్టేట్ అన్నమాట. ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అని కూడా పాటుంది కదా! అలా ఎప్పుడు గూడా మనం ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేయడం అనేది అమేజింగ్ అన్నమాట.